రాష్ట్రంలో మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ ఉపాధ్యక్షుడు జిలానీ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని మోచంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉర్దూ పాఠశాలలు ఎత్తివేస్తున్నారా అంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేయడం సబబు కాదన్నారు. ఉర్దూ భాషను రెండో భాషగా తీర్చిదిద్దిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఉర్దూ పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురించిందని అన్నారు. రాష్ట్రంలో ఉర్దూ స్కూల్స్ తీసేస్తున్నారంటూ వైసీపీ నాయకులు దుష్ప్రచారాలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ అహ్మద్ షరీఫ్ స్పందించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకుని వెళ్లారు. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉర్దూ స్కూల్స్ తీసేయడం లేదని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాబోయే రోజుల్లో నిరుద్యోగులకు బీఈడీ పోస్టులను మంజూరు చేయబోతున్నారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యను మరింత అభివృద్ధి చేసే దిశగా పరుగులు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో కడప మైనారిటీ నగర అధ్యక్షుడు ఖాజాపీర్ సాదక్ అస్లాం పాల్గొన్నారు. మంత్రి లోకేష్ గారు కానీ ఎవరైనా కానీ మరి ఆ విధంగా ఎక్కడైనా చెప్పి ఉంటే మీరు చూపించి మాట్లాడవచ్చు. కానీ ఊరికే ఏదో బురద చెల్లాలనే ఆలోచనలతో మేము ఉండాము, ఇంకా మా స్పృహ ఆడుతా ఉంది మాది, ఇంకా మేము కోమాలో పోలేదు అని చెప్పి మాట్లాడితే మాత్రం పద్ధతి కాదు. మీరు ఇటువంటి తప్పుడు మాటలు అంతా మాట్లాడడం ఊరికే ఉండండి. ఎందుకంటే దీనిపైన స్పందించి మా షరీఫ్ గారు, ప్రభుత్వ సలహాదారు షరీఫ్ గారు కూడా దీనిపైన స్పందించి మన నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి దగ్గరికి పోయేసి, అన్న ఇది ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తున్నారు వైఎస్ పార్టీ వాళ్ళు, వీళ్ళకు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాలేదు, మీరు ఒకసారి క్లియరెన్స్ చేసుకొని పోయి దీనిపైన నేను మాట్లాడదలుచుకున్నానంటే మీరు ఖచ్చితంగా దీనిపైన మాట్లాడండి. ఎక్కడైనా కానీ ఉర్దూ స్కూళ్ళు మూయడం కానీ ఉర్దూ భాషను తగ్గించడం అనేది కానీ ఎక్కడ మా ప్రభుత్వం చెయ్యదు. అసలు ఉర్దూ భాషకే ఈ రాష్ట్రంలో ఫస్ట్గా రెండో భాషగా తెచ్చింది మా తెలుగుదేశం ప్రభుత్వము, మా తండ్రి గారు. అదేవిధంగా ఉర్దూ టీచర్స్ కూడా రిక్రూట్మెంట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఉర్దూను డెవలప్మెంట్ చేసింది మనమే. ఈ రాష్ట్రంలో ఈరోజు ఉర్దూను రెండో భాషగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకొని పోయేది మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మరి ఇదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ ఉర్దూ భాషకు ఎటువంటి గౌరవం ఇవ్వలేదు. కనీసం 5 సంవత్సరాలు వీళ్ళు గవర్నమెంట్లో ఉండి ముందు కడపలో చూస్తేనే కూడా ఆ వీధి బోర్డులు వేసినారు. ఆ వీధి బోర్డులు వేసేటప్పుడు కూడా వాళ్ళు ఆ ఉర్దూ భాషను ఎక్కడ కానీ వీధి రూపాయలు రాయలేదు. ఆ పొద్దు కూడా నేను సొంతంగా బోర్డుల కాడ పోయి చేయి చూపించి, ఏమయ్యా మీరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కనీసం ఉర్దూలో పేరు కూడా రాయలేని పరిస్థితి మీకు ఉందని చెప్పి మేము చెప్పినాము. అదే రకంగా కలెక్టర్ ఆఫీస్ అయినా కూడా ముందు ఉర్దూలో లేదు, ఈ రోజు వరకు కూడా లేనట్టుగానే ఉంది అది. కాబట్టి వీళ్ళు ఉర్దూను పూర్తిగా వెనక్కి తొక్కేస్తారు. వీళ్ళు ఈరోజు ఉర్దూ భాషను గురించి స్కూళ్ళు మూసేస్తున్నా అని చెప్పడం చాలా తప్పు. ఈ యొక్క ఉర్దూ భాషను డెవలప్ చేసిందే, ఉర్దూను డెవలప్ చేసి అందరికీ న్యాయం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఈ పొద్దు కాదు, ఎప్పటి నుంచో ఉర్దూ పోస్టులు వేసుకుంటూ వస్తున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు